గుడ్ మార్నింగ్. ఫుల్ చలిగా ఉంది. మా వాళ్ళు ఎవరు లేవలేదు. కాకపోతే ఇప్పుడు రెడీ అవ్వాలి. ఇవాళే పెళ్ళి అనమాట. సో ఇవాళ నైట్ పెళ్ళి. సో మార్నింగ్ అంతా కూడా ఏంటంటే కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. వాళ్ళకి ఏవో చిన్న చిన్న రసం ఉన్నాయి, అంటే ఏవో కస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు అవి. సో అటెండ్ చెయ్యాలా వద్దా అని చూస్తున్నాము. ఇంటికి వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలా లేకపోతే తాజ్మహల్ వెళ్ళాలా అని చెప్పి చూస్తున్నాము. సో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. లేచి వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఫ్రెష్ అవ్వాలి. వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేయాలన్నా కూడా ఆ నీళ్ళు చల్లగా ఉంటాయని తలుచుకుంటే భయం వేస్తుంది. చాలా వెదర్ చిల్డ్గా ఉందన్నమాట. చేతులు కాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంత వింటర్ వేర్ వేసుకున్నా కూడా వణుకొస్తుంది లోపల నుంచి. కెమెరా అదే ఫోన్ పట్టుకోవడానికి కూడా చెయ్యి గ్రిప్ దొరకట్లేదు, అంత చల్లగా ఉంది. చూసారా, ఫుల్ ఫాగీగా ఉంది. అయితే ఒకటి సన్ అయితే కనిపిస్తుంది, సన్ రైజ్ అయితే ఉంది, అదొకటి మెచ్చుకోవచ్చు. మా చాయ్ వచ్చింది. సో సిన్నా బాబీ వాళ్ళు కూడా మా పక్క రూమ్లోనే ఉన్నారు హోటల్లో. సో వాళ్ళు మేము కలిసి మార్నింగ్ టీ ఎంజాయ్ చేసాం అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయాము. హోటల్లోనే కింద బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మోస్ట్లీ ఉన్నాయి. కాకపోతే మేము ఉండేది తక్కువ కాబట్టి రూమ్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం చేసాము. సో ఆ రోజు భరత్ బర్త్డే యాక్చువల్లీ. సో భరత్ బర్త్డే మార్నింగే మేము బ్రేక్ఫాస్ట్ అది చేసాం అనమాట. వాడి బర్త్డే నేను చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలనుకున్నాను ఇయర్. లాస్ట్ ఇయర్ కుదరలేదన్నమాట. సో ఇయర్ అయినా మంచిగా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇలా ఆగ్రా వస్తాము, పెళ్ళికి వస్తాం అని చెప్పి అనుకోలేదు. సో అప్పటికి కూడా నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను. ఆగ్రా ఎప్పుడైతే రిజర్వేషన్స్ అవి చేయించుకున్నామో అప్పుడు కూడా అనుకున్నాను అనమాట, సర్లే ఈసారి కొంచెం డిఫరెంట్గా వీడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి. నా మైండ్లో ఉండే థాట్స్కి అక్కడ ఉండే సిచ్యువేషన్స్కి సూట్ అయ్యిందా లేదా అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, మేము కూర్చున్న వెహికల్ అన్నీ కూడా అలాంటి వెహికల్సే ఉన్నాయి అక్కడ. ఆటోలు ఉన్నాయి కానీ అన్నీ కూడా ఏంటంటే గ్యాస్ ఆటోలే, ఇవి కూడా పెట్రోల్ ఆటోలు లేవు. ఇవన్నీ ఎందుకు అంటే అక్కడ ఆగ్రాలో తాజ్మహల్కి ప్రికాషన్గా వాళ్ళు పొల్యూషన్ అది అవ్వకుండా, తాజ్మహల్ ఆ స్టోన్ అది బ్లాక్గా అయిపోకుండా పెట్రోల్ వెహికల్స్ని తగ్గించారనమాట. ఆటోలు, ట్రంపోలు అన్నీ కూడా ఇలా మనకి గ్యాస్ తోటే నడుస్తుంది. అందుకే పెద్ద సౌండ్, చాలా నెమ్మదిగా వెళ్ళడం అది జరుగుతుంది. స్పీడ్ అంత స్పీడ్గా లేదనమాట. తర్వాత ఇక్కడ మేము పాస్ అయ్యే ప్రతి గల్లీలో నుంచి ఇక్కడికి మేము వచ్చాము, ఇక్కడ అది కొనేవాళ్ళం, ఇక్కడ ఇది కొనేవాళ్ళం, అలా రిలేట్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ముందు మీకు చూపించిన స్ట్రీట్లోనే నేను నా ముక్కుకి కన్నం పెట్టుకొని, ఐ మీన్ ముక్కు పొడుగు పెట్టించుకున్నాను ఇన్ఫ్యాక్ట్. సో అది కూడా మాకు ఒక మంచి మెమరీ. అక్కడ నేను ఆగ్రాలోనే నా ఏమంటారు ముక్కు పొడుగు పెట్టించుకున్నాను. సో అది కూడా అక్కడే చేయించుకున్నాను అని చెప్పి ఆ చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ కూడా అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము. సో కాకపోతే ఏంటంటే భరత్కి తెలీదు మేము ఎక్కడికి తీసుకెళ్తున్నాం వాడిని అని చెప్పి. వాడి బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పి అన్నాము. ఇలా మేము తాజ్మహల్ గేట్ ఎంటర్ అయ్యాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత ముందు మేము ఉండే 10 years బ్యాక్ అప్పుడు పరిస్థితులు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్ అక్కడ. ఆ టికెట్ కౌంటర్ ఇవన్నీ అప్పట్లో అంత లేవు. నార్మల్గా ఇంత సెక్యూరిటీ కూడా లేదు. ఇప్పుడైతే చాలా పగడ్బందీగా ఉందన్నమాట సెక్యూరిటీ. ఇలాంటి టెంపోలు కూడా ఉన్నాయి నడవలేని వాళ్ళకి తీసుకువెళ్ళడానికి. కాకపోతే వన్స్ మీరు ఆ గేట్ దగ్గర దిగిపోయిన తర్వాత లోపలికి ఇంక అలౌ చేయరనమాట. అక్కడి నుంచి ఇంక నడుచుకొని వెళ్ళాల్సిందే.
గేట్ బయటే మీకు స్కానింగ్ అన్నీ పెట్టేసి ఉంటాయి. మనం టికెట్ వెళ్ళి టికెట్ కౌంటర్‌లోనే కొనుక్కోక్కర్లేదు. అక్కడ స్కాన్ చేస్తే మన టికెట్ అనేది మనకొచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు లోపలికి ఏం క్యారీ చేయొచ్చు, ఏం క్యారీ చేయకూడదు అన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడ పెట్టున్నాయి. కెమెరా ఈజ్ అలౌడ్, అలాగే డ్రోన్ నాట్ అలౌడ్ ఇలాంటి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ పెట్టున్నాయన్నమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎన్నున్నాయో ఎండలో చక్కగా కూర్చున్నాయి. चलते रहो हो सकता है। फूल के खाने का कुछ कर रहा है, खोज रहा है, वो भी चॉकलेट चॉकलेट या बिस्किट खोज रहा है वो भी वो क्या कहते हैं डार्क फैंटेसी वाला ना बिस्किट తీసుకున్నా ఏదో ఒక మంకీ కుక్కలెక్కనే తాజ్ మహల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఆల్రెడీ గేట్ ఎంటర్ అయిపోయాం, ముందుకు నడుస్తున్నాం. ఇక్కడ ట్రాంప్ కూడా ఉంటుంది, ఎక్కి వెళ్ళొచ్చు నడవలేని వాళ్ళు. కాబట్టి చెప్పరా, మీకు తెలిసింది ఏదైనా చెప్పరా, ఒక్కటైనా చెప్పరా. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమైందంటే మేము ఒక డిస్కషన్లో పడ్డాం. మాకు అక్కడ ఒక గైడ్ కనిపించాడు. ఆయన కొంచెం మమ్మల్ని మ్యానిపులేట్ చేశాడనే చెప్పొచ్చు. సో ఆయనేమో మాకు అన్నాడనమాట, మీకు క్విక్గా దర్శనం అంటున్నాను, క్విక్గా తాజ్మహల్ లోపలికి తీసుకెళ్ళడం, మీకు ఆ లైన్లో నించోవడం, ఈ జంజట్ అంతా లేకుండా నేను మీకు త్వరగా యాక్సెస్ చూపిస్తానని చెప్పి అన్నాడు. అయితే గైడ్ కాబట్టి ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెండోది మనకు కూడా వే ఈజీ అయిపోతుంది అనమాట. అంత లైన్లో అంత క్యూలో నించునే పని లేదు. మీరు చూస్తున్నట్టయితే చాలా పెద్ద క్యూ ఉందండి. అలాగే ఆ రోజే ఏంటో స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు పొలం అని చెప్పి. సో టూరిజం ప్లేస్ కదా, ఇంకా మనం ఏమంటారు రష్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. మోర్ ఓవర్ ఏంటంటే ముందు రోజు ఫ్రైడే కాబట్టి ఆ రోజు సెలవు. సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి క్రౌడ్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా గైడ్ మమ్మల్ని వేసుకున్నాడండి, ఒక సోషల్ టీచర్ లాగా. పైగా ఏంటంటే ఒక స్టూడెంట్ మిస్ అయినా ఒప్పుకొని అన్నట్టు అందరూ గ్యాదర్ అవ్వండి, మీరు వచ్చిన వాళ్ళందరూ అలా చుట్టూ నించోండి అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాతే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు అన్నమాట. ఒక సోషల్ టీచర్ లాగా హిస్టరీ మొదలు పెట్టాడు తాజ్మహల్ కోసం. యాక్చువల్లీ అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, అందుకే గైడ్ పెట్టుకున్నాం కాబట్టి. సో ఆయన చెప్తాడు, మనం వినాలి ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ మేము అప్పుడు వెళ్ళినప్పుడు విన్నాము, ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సర్లే భరత్కి ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. मुगल टाइम में इन्हें पूरा पश्चिमी बोलते थे। शाहजहाँ की 3 बीवी थी। पहली बीवी का नाम था फतेहपुरी बेगम। उनके नाम से गेट के बाहर एक मस्जिद बनाई गई है। इस गेट को फतेहपुरी गेट बोलते थे मुगल टाइम में। दूसरे गेट को बोलते थे दूसरी बीवी के नाम से सरहिंदी बेगम, सरहिंदी गेट बोलते थे। साउथ गेट को बोला जाता था लेबर कॉलोनी गेट। ताजमहल को 20,000 कारीगरों ने बनाया था और मेन जो इंजीनियर थे उनका नाम था उस्ताद अहमद लाहौर। ताजमहल बनाने से पहले उनके रहने के लिए घर बनाए थे। इस गेट के बाहर अभी भी उनकी पीढ़ियाँ रहती हैं कारीगर लोगों की। ताजमहल शुक्रवार को बंद रहता है। आपका कोई भी गेस्ट आता है तो फ्राइडे को ऑफ बताने का बंद रहता है। सिर्फ इस गेट के बाहर जो मुस्लिम लोग रहते हैं उन्हें नमाज करने के लिए अलाउड करते हैं। उनके आईडी कार्ड बने हुए हैं और आउटसाइड जो मुस्लिम लोग हैं उन्हें नहीं आने देते। उनके कार्ड बने हैं, सिर्फ उन्हीं को परमिशन है नमाज करने के लिए। इस गेट को मुगल टाइम में लेबर कॉलोनी गेट बोलते थे। वो लोग इसी गेट से काम करने आते थे और इसी गेट से अपने घर वापस जाते थे। ये जो गेट है ताजमहल का मेन एंट्रेंस गेट है। इस गेट को बोलते हैं शाही दरवाजा। मुगल टाइम में जब राजा लोग आते थे हाथी घोड़े पे बैठ के तो बड़े गेट से अंदर जाते थे ताकि उनको सिन्ना झुकाना पड़े। एक शाही एंट्रेंस किया जाता था, फूल वगैरह डाल के स्वागत होता था राजा का। लेफ्ट में राइट में दो छोटे गेट थे। जो लेबर लोग हैं काम करने वाले वो लोग जाते थे तो सिर झुका के जाते थे। ये जो गेट है मैडम दोनों साइड से एक जैसा है। फ्रंट और बैक साइड दोनों साइड एक जैसी है इसकी। जितनी भी कारीगरी की गई है गेट के ऊपर में या ताजमहल के ऊपर में कोई भी मैडम पेंटिंग नहीं है। अगर पेंटिंग कलर होता तो निकल जाता। 400 साल हो गए ताजमहल को बने हुए। सब पत्थर को काट के इल्ले वर्क काम किया है। जो स्टोन वगैरह होते हैं ना कलरफुल पत्थर, वो इल्ले वर्क काम किया है। जो फुल मून को ये स्टोन इनमें से कुछ साइनिंग भी करते हैं। उस दिन का टिकट है 540 रुपये कल फुल, वो पहले से बुक कराना पड़ता है। वैसे कल है ना फुल मून कल ये जो डोम है ना सर ऊपर में, पहले कोई कैलेंडर कैलकुलेटर कुछ भी नहीं होता था। सर्दी से दोबारा से सर्दी आती थी, समझते थे 1 ईयर्स कंप्लीट हो गई तो 1 डोम बना दिया। ताजमहल बनाने में 22 साल लगे थे, इसलिए 22 डोम लगाए गए मेन गेट में। क्योंकि पहले
मौसम के हिसाब से समझते थे कि 1 साल होगी तो एक डोम को साइड से रख दिया। जब गेट को बाद में बनाया तो उसमें वो लगा दिए गए। ये जो गेट है पूरे एरिया में 210 रूम है, 210। पहले कारीगर लोग यहाँ पर्दे वगैरह लगाते रहते थे। उसके बाद में यहाँ पे बाजार लगता था, मीना बाजार। तो आगरे का मीना बाजार पहले किले में लगता था, आगरा फोर्ट में, लेकिन शाहजहां ने अपने टाइम आके इधर शिफ्ट करवा दिया। उसके बाद ताजमहल का मार्बल खराब होने लगा पॉल्यूशन से, तो गवर्नमेंट ने उसको बाहर शिफ्ट कर दिया। ఇలా గైడ్ మొత్తం తాజ్మహల్ కోసం అంతా కూడా బ్రీఫ్గా చెప్పారండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా చెప్తారు నార్మల్గా, ఈయన కొంచెం మాకు షార్ట్ కట్లో చెప్పేశారు. రెండోది వాళ్ళు కూడా చూసుకుంటారు మనం చెప్పేది వాళ్ళు వింటున్నారు లేదా, ఇంట్రెస్ట్ పెడుతున్నారు లేదా అని. అందులో మేము సగం ఫోటోలు తీసుకోవడంలో, సగం వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ఆయన కూడా షార్ట్ కట్లో చెప్పుకొని వెళ్ళిపోయారనమాట. ఇక్కడ సెంటర్ మీకు కనిపిస్తున్న డూమ్లోనే, అంటే డూమ్ స్ట్రైట్గానే ఏమంటారు ఆ డెడ్ బాడీని పాతి పెట్టారంట. సో అలాగే మనం ఇందులోంచి ఈ మహల్లోంచి ఎంటర్ అయ్యే కొద్దీ మన తాజ్మహల్ మనకి దూరం అయిపోతూ కనిపిస్తుంది అనమాట. సో అది కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఫస్ట్ టైం మా వారు తాజ్మహల్ చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడేమో అక్కడ మేము పోస్టింగ్ ఉన్నాము అప్పుడు. సో ఈ ప్లేస్ వరకు వెళ్ళేంత వరకు నాకు తాజ్మహల్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అది అటు ఇటు అబ్జర్వ్ చేస్తున్నాను కానీ స్ట్రైట్గా చూడలేదు. ఎగ్జాక్ట్గా ఈ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా అంటే కళ్ళు తెరిస్తే ఎదురుగా తాజ్మహల్, అదొక వండర్లా అనిపించింది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ తాజ్మహల్. సో నేను అదే ప్లేస్లో నించొని మళ్ళీ నా పాత జ్ఞాపకాలని జస్ట్ అలా రిఫ్రెష్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తాజ్మహల్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అది నిజంగా నిజం. నేను చూస్తున్న కొద్దీ అలా చూడాలనిపించింది. ఇట్స్ అ మెమరబుల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మన లైఫ్లో ఒక్కసారైనా చూడాలి కళ్ళతోటి. సో మీకు కూడా నేను ఇలా తాజ్మహల్ చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను కదా, నాకు కూడా చాలా కొత్తగానే అనిపించింది. నాకు కూడా మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్నానేమో అన్నట్టుగా చాలాసేపు ఆ క్రౌడ్లో అక్కడే నించుండిపోయాను నేను. क्या था ये? पत्थर का कलर है ये सब, पत्थर? ये कलर नहीं किया हुआ है। अच्छा, पत्थर ही इसी कलर का काटा हुआ है. तो ताजमहल रहा और रेड सनस्टोन यहाँ से 40 किलोमीटर है, फतेहपुर सीकरी वहाँ से लेके आते हैं। ताजमहल सभी जगह से एक जैसा है, फ्रंट बैक लेफ्ट राइट कहीं से भी देखेंगे इक्वल है। जितना भी कारीगरी किया गया है सब फुल मून को साइनिंग होता है। ताजमहल का मीनार स्ट्रेट नहीं है, थोड़ा सा बाहर की साइड झुका हुआ है। कभी भी गिरता है तो ताजमहल के ऊपर ना गिरे, बाहर की साइड गिरेगा, ऐसा बनाया है। 30 फीट। आइए गाइड रखेंगे तो पूरा सोशल का पार्ट पढ़ा के ही छोड़ेगा। ऐसे आप एक घंटे में निकल जाओ, नहीं होगा। చాలా రష్ ఉంది ఇవాళ. మేమైతే గైడ్ని పెట్టేసుకున్నాము, ఎందుకంటే ఇది బెస్ట్ ఐడియా. గైడ్ డబ్బుల కోసం చూసుకోకుండా ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రెండవది టైం కలిసి వస్తుంది, మూడవది టికెట్లతో సహా అన్నీ ఆయనే తీసేస్తాడు కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. అంత లైన్లో క్విక్గా వచ్చేసాం మేమైతే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటోలు కూడా పాపం తీస్తున్నాడు బాగా. और 53 पानी के फव्वारे। चार गार्डन. ओके.
ताजमहल उनकी डेथ होने के बाद ముంతాజ్ డెడ్ బాడీ ఇక్కడ ఉందంట. डेड बॉडी को वहाँ से लेके ताबूत में जड़ी बूटियों का लेप लगा के मम्मीज बना के डेड बॉडी को रखा गया था. ताजमहल कंप्लीट होने के बाद डेड बॉडी अंदर में शिफ्ट हुई. ओरिजिनल जो कबर है वो बेसमेंट में सब ऊपर जो कबर बना के रखी है वो दिख रही है. लेकिन अभी व्हाइट बिल्डिंग पे चढ़ने की टिकट गवर्नमेंट ने अलग कर दी है. अभी आप वहाँ चढ़ेंगे 200 रुपये का एक जने का टिकट है अलग से. और कुछ नहीं है उधर, ओनली कबर बनी है, डमी कबर और जिसको जी सर पहले फ्री रहता था. 6 साल हो गया लमसम. 2018 से लास्ट में 10 दिसंबर से फीस बढ़ाई है. यहाँ 200 टिकट चेक होती है जब चढ़ने देती. उधर अंदर में कबर बनी है. बाहर से फोटो लेंगे तो ताजमहल पूरा नहीं आएगा क्योंकि उसकी ऊंचाई बहुत है. फोटोग्राफी नीचे 50 वाली टिकट से अच्छी होती है. वहाँ साझा एक और ताजमहल बनवा रहे थे, ब्लैक ताजमहल. कहाँ? वो फाउंडेशन है ना रेड. ये व्हाइट ताजमहल अपना वाइफ के लिए बनाया था उन्होंने और ब्लैक अपने लिए बनवा रहे थे वहाँ पे. लेकिन उनका जो बेटा था औरंगजेब, उन्होंने बोला कि अगर आप दूसरा ताजमहल बनाएंगे तो आने वाले टाइम में हमारे पास खजाना नहीं बचेगा, सारा पैसा बनाने में खर्च कर देंगे. क्योंकि व्हाइट ताजमहल बनाने में उस टाइम की लागत थी 4 करोड़ और जो ब्लैक ताजमहल बनाने जा रहे थे इससे भी ज़्यादा खर्चा आ रहा था 6 करोड़ का. तो औरंगजेब ने उनको मना किया लेकिन उन्होंने अपने बेटे की बात नहीं मानी. उन्होंने काम स्टार्ट करवा दिया. काम स्टार्ट होते ही उनके बीच झगड़ा होने लगा. तो औरंगजेब ने 1658 में अपने फादर को अरेस्ट कर दिया आगरा फोर्ट के अंदर. वहाँ पे शाहजहाँ की ख्वाहिश थी कि मुझे ऐसी जगह अरेस्ट करके रखा जाए से वो ताजमहल को देखा करते थे. और 8 साल बाद उनकी डेथ हुई थी 1666 में शाहजहाँ की. वहाँ से डेड बॉडी को मुमताज़ के बगल में ही दफनाया गया. ये सर कंप्लीट नहीं हो पाया. ये जगह यमुना नदी. ताजमहल चारों साइड से एक जैसा. ताजमहल की फाउंडेशन में लकड़ी ऐसा लकड़ी यूज किया गया है कि जितना पानी में डूबा रहता है उतना मजबूत रहता है. फाउंडेशन है जो पानी में खराब नहीं होता है. बोलते हैं कि जिन कारीगरों ने ताजमहल को बनाया था उनके हाथ काट दिए थे. रियल में किसी के भी हाथ नहीं काटे थे. ताजमहल बनने के बाद उनको काम करने से मना कर दिया था कि आप लोग दूसरी जगह काम नहीं करोगे. अगर दूसरी जगह काम करोगे तो आप एक और ताजमहल बना दोगे. तो कारीगर लोगों ने बोला कि हम लोग अगर नेक्स्ट कहीं काम नहीं करेंगे तो और अपना कैसे गुजारा करेंगे. आपने तो जीते जी हमारे हाथ काट दिए, हमको बेरोजगार कर दिया. ये सिर्फ एक कहावत है. राजा ने उनको एग्रीमेंट करवा के उनको पैसा दिया और काम दिया. उन्हीं लोगों ने काला ताजमहल बनाना स्टार्ट किया था. उनमें से कुछ लोगों ने दिल्ली में मस्जिद बनाई थी, जामा मस्जिद. हाथ नहीं काटे थे, सिर्फ एक कहावत है. शाहजहाँ ने फिर उनको वो काम दिया लेकिन औरंगजेब ने वो बनने नहीं दिया तो अधूरा रह गया मैडम. अच्छा, सिर्फ बाउंड्री बन के रह गया वो. बाउंड्री बन के. गवर्नमेंट ने अभी बेम्बू और बनाना का फार्मिंग किया है. वो आगरा जेल में प्रिजनर्स लोग होते हैं, वो लोग हैंडीक्राफ्ट के आइटम बनाते हैं. आगरा फर्स्ट ताजमहल है देखने के लिए. खाने के लिए आगरे का पेठा फेमस है, पंछी पेठा मैडम. हाँ. और यूज करने के लिए शॉपिंग के लिए 4 चीज फेमस होती है. एक आगरे का लेदर का आइटम, सेकंड बेम्बू का साड़ी है, केले का साड़ी है, जो हाथ की अंगूठी होती है ना, रिंग के अंदर से साड़ी निकल जाती है. 9 सेकंड. और ये केले के रेशे का साड़ी. वो केले का साड़ी भी बोलते हैं कि जो प्रिजन में रहते हैं वो लोग बनाते हैं. प्रिजनर्स लोग बनाते हैं. आगरा जो कैदी रहते हैं ना. यहाँ पर उमर कहाँ कैद है वाला इसका? मीना बाजार गेट के बाहर है. ये सब सारा मीना वहाँ बाजार. देखने को मिलेगा. आपका रिंग है ना दीदी, हाँ हाँ. इसके अंदर से पूरा साड़ी को निकाल के दिखाते हैं वो लोग. సో ఇదనమాట గైడ్ మాకు ప్రాపర్గా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఆయన వాయిసే పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని తెలుగులో చెప్పి దాంట్లో మళ్ళీ తప్పులు వచ్చి ఎందుకులేండి బాబు అని చెప్పి ఇంకా ఆయన చెప్పింది అలా పెట్టేశాను నేను వీడియో కింద. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కదా, సో అందుకని నేను ఈ క్లిప్పింగ్స్ అనేవి అలాగే ఉంచేశాను. ఇంకొకటి, ఎవరైనా కూడా తాజ్మహల్కి వెళ్ళాలనుకుంటే నేను ఈసారి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీరు తాజ్మహల్ గేట్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే అక్కడ మీకు చాలామంది ఈ సాక్స్ లాంటివి వేసుకుంటాం కదా తాజ్మహల్కి వెళ్ళేటప్పుడు, అంటే పైకి ఎక్కాలి అనుకుంటేనే అవి వేసుకోవాలి. సో అవి అమ్మడానికి చాలామంది మన మీద పడిపోతూ ఉంటారు. పొరపాటును కూడా అవి కొనేయకండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ తాజ్మహల్ పైకి ఎక్కి చూస్తాము అనుకుంటేనే అవి మనం వేసుకోవాలి. నార్మల్గా అయితే అవసరం లేదు, మేమైతే వేసుకోలేదు చూడండి. కానీ మేము చేసిన తప్పు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఏమైనా చేంజెస్ అయిపోయాయేమో అని చెప్పి మేము కొనేసాము అందరికి ఒక్కొక్క పేరు. సో అవి వేస్ట్ అయిపోయాయి మాకు.
ఎందుకంటే మేము ఓన్లీ నార్మల్లీ ఆ కిందన తిరిగి చూడడానికి మాత్రమే మేము టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసుంటే గనక బిఫోర్ క్లిప్పింగ్‌లో ఆయన చెప్తున్నారు గైడ్. తాజ్‌మహల్ పైకెక్కి అక్కడ నడిచి చూడాలంటే తాజ్‌మహల్ అంతా కూడా అప్పుడు మనకి ₹200 టికెట్ ఉంటుంది. అది కొనుక్కుంటేనే అప్పుడు ఆ సాక్స్ ఏసుకొని ఆ పైకెక్కాలనమాట. ఎందుకంటే ఆ వైట్ మార్బుల్ అనేది షూస్‌తో మట్టి పాడైపోకుండా ఉండడానికనేది అది వేసుకోవాలి. సో, మేము తెగ ముచ్చటపడి కొనేసుకున్నాము. అవసరం పడతదేమో అని. అది ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే అక్కడ మనకి స్కాన్ చేస్తారు బ్యాగ్స్ గానీ, మనం పట్టుకెళ్ళే లగేజ్ గానీ. అందులో ఏంటంటే మనం మీకు ముందుగా నేను గేట్ దగ్గర కొన్ని పిక్చర్స్ డిస్‌ప్లే చేసినవి చూపిచ్చాను కదా వీడియోలో. అవేవి అలౌ చేయరు. నేను చేసిన తప్పేంటంటే అంటే మోస్ట్‌లీ తప్పో లేకపోతే నాకు తెలీదో అక్కడేం అటువంటి పిక్చర్ ఏం డిస్‌ప్లే చేయలేదు పట్టుకెళ్ళకూడదని. నేను నా బ్యాగ్‌లో సెల్ఫీ స్టిక్ క్యారీ చేశాననమాట. ఫోటోస్ అవి తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి బావుంటుంది కదా! తాజ్‌మహల్ దగ్గర అని చెప్పి చాలా పెద్దగా ఊహించాను. సో, అయితే ఏమైందంటే అక్కడ మనం వెళ్తే నార్మల్‌గా మన లగేజ్ అనేది స్కాన్ అయిపోతుంటుంది. లేడీస్ సెపరేట్ లైన్, జెంట్స్ సెపరేట్ లైన్ చేసేసిన తర్వాత స్కాన్ చేస్తారు. నా బ్యాగ్‌లో నుంచి ఆ సెల్ఫీ స్టిక్ తీసి ఇది అలౌడ్ కాదని చెప్పి అన్నారనమాట. మేము ఒక్కసారి స్టన్ అయిపోయాం. ఏం చేయాలో అర్థం కాలేదు. లక్కీగా మేము గైడ్‌ని పెట్టుకున్నాం కాబట్టి ఆయనే తీసుకొని ఆ సెల్ఫీ స్టిక్‌ని ఒక కౌంటర్ దగ్గర సబ్మిట్ చేసి ఆ తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాకు మళ్ళీ తీసుకొని ఇచ్చాడనమాట ఆయన. ఇంకా ఫైనల్లీ నేను అనుకున్న పెద్ద ప్లాన్ ఫ్లాప్ ఏంటంటే భరత్‌కి నేను ఇక్కడ తాజ్‌మహల్ దగ్గరే కేక్ కట్ చేద్దాం అనుకున్నాను తన బర్త్‌డేకి. ఒక మెమరబుల్‌గా ఉండిపోతుందని చెప్పి. వాడు కూడా కొంచెం ఎదిగాడు కదా! అన్నీ తెలుస్తున్నాయి వాడికి. పైగా ఫస్ట్ టైం వాడు ఇలా బయటికి మాతో పాటు రావడం అనమాట. బయటికంటే ఒక ఊరు రావడం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది డిఫరెంట్ కదా! సో, వాడు ఎదిగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ మా ఎయిర్ ఫోర్స్ లైఫ్ అంతా ఎండ్ అయిపోయింది. వాడు మాకు పుట్టేసరికి. సో, హరి అన్నీ చూసాడు గానీ భరత్ ఏమీ చూడలేదు. ఏ ఊర్లు తిరగలేదు. తాజ్‌మహల్ దగ్గర కేక్ కటింగ్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? యాక్చువల్లీ మీకు ఇందులో వీడియోలో చూపిచ్చాను కదా! యమునా నది ఉందని చెప్పి. మేము ఆల్రెడీ ఆగ్రాలో ఉండేటప్పుడు ఆ యమునా నదికి అటు సైడు అంటే తాజ్‌మహల్ మనకి అక్కడ యమునా నదికి ఇంకొక సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి కూడా మనకి తాజ్‌మహల్ వ్యూ అనేది ఉంటుందనమాట. అక్కడ కూడా మేము కూర్చొని చాలా సార్లు ఫోటోలు అవి తీసుకున్నాము. సో, ఆ ప్లేస్‌ని యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను. లేకపోతే తాజ్‌మహల్ లోపలికి తీసుకెళ్ళి కేక్ కటింగ్ అనేది జరగదని నాకు కూడా తెలుసు. అక్కడ అంత అలౌ చేయరని తెలుసు. ఇప్పుడు జస్ట్ ఈ వీడియో క్లిప్పింగ్‌లోనే మీకు కనిపిస్తుంది. అప్పుడే భరత్ చేతిలోని ఐస్ క్రీమ్ అనేది కోతులు ఎత్తుకుపోయాయనమాట. చాలా విపరీతమైన కోతులు తిరుగుతాయి ఇక్కడ. అది కూడా ఏంటంటే మనకి నార్మల్‌గా ఇక్కడ వీధుల్లో కుక్కలు ఎలా తిరుగుతాయో అలాగా అక్కడ కామన్‌గా అన్ని కోతులు తిరుగుతూ ఉంటాయి. అవి ఎవరిని హార్మ్ చేయవు. తినేవి ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్ళిపోతాయనమాట. సో, ఇప్పుడు భరత్ చేతిలోంచి ఐస్ క్రీమ్ కూడా అలాగే పట్టుకొని వెళ్ళిపోయింది. అందుకే భరత్ ఏడుస్తున్నాడు. నా ఐస్ క్రీమ్ తీసుకెళ్ళిపోయింది అని చెప్పి. ఆ ప్లేస్‌లో కేక్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కేక్ కటింగ్ అది చేసుకున్న తర్వాత అప్పుడు తాజ్‌మహల్‌లోకి ఎంటర్ అవుదాము. తాజ్‌మహల్ చూడడానికి అని చెప్పి నేను థాట్ చేసుకున్నాను. అంటే నేను ఆలోచించి పెట్టుకున్నాను. కానీ మేము రైట్ ఫ్రమ్ ద హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెతుకుతున్నాం అనమాట. ఏంటి బేకరీ కోసం. ఎక్కడ ఒక్క బేకరీ దొరకలేదండి బాబు మాకు. అసలు ఒక కేక్ కాదు కదా! అసలు కనీసం ఐస్ క్రీమ్స్ కూడా కనిపించలేదు. హ్యాండ్లూమ్ షాప్‌లో షాపింగ్ చేసాడు. షూస్, చెప్పులు వెళ్ళవేంటి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోదాం. బాబీ దగ్గరికి వెళ్ళి అదేదో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. సో, అక్కడ లెదర్ షాప్లో అది గవర్నమెంట్ షాప్లు అనమాట. అంటే నార్మల్ ప్రైస్లు ఉంటాయి, మరీ హెవీ ప్రైజెస్ కాదు. సో, అక్కడ కార్పెట్, బ్లాంకెట్స్ అవన్నీ చాలా తీసుకున్నాను. షూస్, లెదర్ చెప్పులు, లెదర్ షూస్ అన్నీ తీసుకున్నాను. అవన్నీ వాళ్ళు అక్కడ వీడియో తీయనివ్వలేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ షాప్స్ అంట. సో, అందుకని అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. సో, అన్నీ ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను అన్నీ. సో, ఇక్కడ నుంచి అయితే తాజ్‌మహల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము. బై బై తాజ్‌మహల్. వెదర్ చాలా బాగుంది. ఒంటికి ఎండ తగ్గుతుంది, చలేస్తుంది. సో, రెండు వెదర్స్ మంచిగా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము భరత్ బర్త్డే సెలబ్రేషన్స్. సో, నౌ వీఆర్ టు మెట్రో. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి. సో, అక్కడ తాజ్‌మహల్ నుంచి కొంచెం డిస్టెన్స్‌లోనే మెట్రో ఉంది. సో, మెట్రో నుంచి మనకు కావాల్సిన ప్లేస్‌కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో, మెట్రో అవైలబిలిటీగా ఉండడం వల్ల మాకు కొంచెం టైం కలిసొచ్చింది. ఎందుకంటే అప్పుడే ఫోన్ వచ్చిందనమాట. జస్ట్ ఇంకో 1:30కి ఆ టైంకి బాబీ వాళ్ళకి అదే ఆ పెళ్లి కూతురు దగ్గర ఏదో రసం అనేది స్టార్ట్ అవుతుంది. ఏదో కష్టం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు రావాలి, మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మేము సదర్ బజార్ మార్కెట్‌కి వెళ్దాం అనుకున్నాము షాపింగ్‌కి. సో, ఇంకా కుదరలేదు. భరత్
భరత్‌కి అదొక డిసప్పాయింట్‌మెంట్ ఉండిపోయింది షాపింగ్ అని. వాడికి దొరుకుతున్నయేవో అక్కడ వాడికి అంటే వాడికేం కావాలో అక్కడ ఏం దొరుకుతాయనేది వాడికి తెలీదు గానీ ఏదో షాపింగ్. సో, మొత్తానికి వాడి బర్త్‌డే ఇలా తాజ్‌మహల్ చుట్టూ తిప్పి వాడిని టైమ్ స్పెండ్ చేశాం అనమాట. సో, ఇక్కడ మెట్రో చూస్తే ఎంత ఖాళీగా ఉందంటే అసలు ఎవరు లేరు. మెట్రో లోపల కాదు కదా! మెట్రో స్టేషన్‌లో కూడా ఎవరు తిరుగుతున్నట్టు కనిపించలేదు. అదే బెంగుళూరు మెట్రోస్ అయితే ఈ కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. అదే మేము కంపేర్ చేసుకుంటున్నాం. క్రౌడ్ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి. సో, మొత్తానికైతే భరత్ బర్త్‌డే ఇలా సెలబ్రేట్ చేశామనమాట. వాడికి నచ్చినా, నచ్చకపోయినా ఇంక ఇలా జరిగిపోయింది వాడి బర్త్‌డే. సో, అలాగే ఇంకొక హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది బర్త్‌డే ఇంకొకలాగా సెలబ్రేట్ చేశాము. సో, అది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో చూస్తారు. సో, ఇక్కడి నుంచి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయామనమాట. సో, నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది తాజ్‌మహల్‌కి వెళ్ళేటప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. కాకపోతే మా గైడ్ హిందీ ఆయన అవ్వడం వల్ల మీకు అదంతా హిందీలోనే వినిపించాల్సొచ్చింది. మాకు ఇంగ్లీష్ గైడ్ దొరకలేదు. సో, ఏమనుకోకండి. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదనమాట ఇవాల్టి వీడియోకి. సో, మా భరత్ బర్త్‌డే ఇలా సెలబ్రేట్ చేశాం అనమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ మా భరత్‌కి ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఏంటంటే మేము వెళ్ళిన అసలు పని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి. సో, ఆ పెళ్లి వీడియో చూస్తారు అందులోని. అలాగే భరత్‌ది సెకండ్ హాఫ్ ఆఫ్ బర్త్‌డే ఎలా చేశా అనేది కూడా అందులో చూడబోతున్నారు. సో, ఇదనమాట ఇవాల్టి వీడియోకి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది మీ కమెంట్స్ రూపంలో ప్లీజ్ నాకు చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది. ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఏమైనా తప్పులుంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్‌లో ఉండండి. బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.